హాయ్ అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అప్పుడప్పుడు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయో కదా. సౌండ్ ఒకటే ఉంటుంది, కానీ స్పెల్లింగ్స్ మాత్రం రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ గందరగోళం వెనకాల కొన్ని సింపుల్ రూల్స్ దాగి ఉన్నాయి. ఈరోజు మనం వాటి గురించే తెలుసుకోబోతున్నాం. స్పెల్లింగ్ని ఈజీగా మార్చేద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్, మౌత్కి ఓయు కానీ కౌకి ఓడబ్ల్యూ. రెండిట్లోనూ సౌండ్ ఒకటే, ఔ అనే వస్తుంది. మరి స్పెల్లింగ్ ఎందుకు వేరు? ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీని వెనకాల ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ తెలిస్తే ఈ కన్ఫ్యూజన్ అస్సలుండదు. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఇంగ్లీష్ స్పెల్లింగ్లో ఉండే కొన్ని పజిల్స్ చూద్దాం. ఆ తరువాత మిడిల్ వర్సెస్ ఎండ్ అనే ఒక సూపర్ రూల్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సి అండ్ జీ లెటర్స్కి ఉండే రెండు రకాల సౌండ్స్ ఏంటో తెలుసుకుని లాస్ట్లో ఒక చిన్న క్విజ్తో మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుందాం. రైట్, ఇక మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్లీష్ స్పెల్లింగ్ పజిల్స్. అసలు ఒకే సౌండ్కి ఇన్ని రకాల స్పెల్లింగ్స్ ఎందుకున్నాయో కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, ఇంగ్లీష్లో చాలా శబ్దాలను ఒకటి కంటే ఎక్కువ విధాలుగా రాయొచ్చు, అది మనకు తెలుసు. కానీ విషయమేంటంటే, అది అడ్డదిడ్డంగా ఏది పడితే అది రాసేయడం కాదు. దానికో పద్ధతి, ఒక లాజిక్ ఉంది. ఈరోజు మనం ఆ లాజిక్నే ఛేదించబోతున్నాం. ఓకే, ఇక మన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటో చూద్దామా? అదే మిడిల్ వర్సెస్ ఎండ్ రూల్. ఆవ్, ఆయ్ లాంటి సౌండ్స్ వచ్చినప్పుడు స్పెల్లింగ్ ఏది వాడాలో అనే కన్ఫ్యూజన్కి ఇదొక పర్ఫెక్ట్ సొల్యూషన్. ఈ రూల్ చాలా సింపుల్ అండి. ఒక సౌండ్ పదానికి మధ్యలో వస్తుందా లేక చివర్లో వస్తుందా అన్నదాన్ని బట్టే దాని స్పెల్లింగ్ ఆధారపడి ఉంటుంది. అంతే, సౌండ్ పొజిషనే మనకు పెద్ద క్లూ అన్నమాట. సరే, ఎగ్జాంపుల్స్తో చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఔ సౌండ్ తీసుకుందాం. ఈ సౌండ్ గనక పదం మధ్యలో వస్తే అప్పుడు మనం ఓయూ వాడతాం. చూడండి, మౌత్, క్లౌడ్ లాగా. అదే సౌండ్ పదం చివర వస్తే అప్పుడు ఓడబ్ల్యూ వాడాలి, కౌ, నౌ లాగా. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. పదం ఎంతో ముగిసినా సరే బ్రౌన్ లాంటి పదాల్లో కూడా ఓడబ్ల్యూ వాడతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే లాజిక్ ఆయ్ సౌండ్కి కూడా వర్తిస్తుంది. పదం మధ్యలో వస్తే ఓవై. ఎగ్జాంపుల్స్: కాయిన్, టాయిలెట్. అదే పదం చివర్లో వస్తే ఓవై అంటే బాయ్, ఎంజాయ్ లాగా. చూశారా ఎంత సింపుల్గా ఉందో ఈ రూల్. చివరగా ఇదే ప్యాటర్న్ని ఆ సౌండ్తో కూడా ఒకసారి చూసేద్దాం. ఈ సౌండ్ పదం మొదట్లో లేదా మధ్యలో వస్తే ఏయూ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆగస్ట్ లేదా హాంటెడ్. మరి చివర్లో వస్తే కరెక్ట్, ఏడబ్ల్యూ వాడతాం, సా, లా లాంటి పదాల్లో లాగా. సో ఈ ప్యాటర్న్ గుర్తుంటే చాలు. ఓకే, ఆ రూల్ పక్కన పెడితే ఇప్పుడు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ విషయానికి వద్దాం. అదేంటంటే సి లెటర్కు ఉండే రెండు ముఖాలు. అదెలా సాఫ్ట్ సా సౌండ్ నుంచి హార్డ్ కా సౌండ్ వరకు మారుతుందో ఇప్పుడు చూద్దాం. దీన్ని సాఫ్ట్ సి రూల్ అంటారు. మనం గుర్తుంచుకోవాల్సింది మూడు లెటర్స్: ఈ, ఐ మరియు వై. సి లెటర్ తర్వాత ఈ మూడింట్లో ఏదొచ్చినా దాని సౌండ్ కాలా కాకుండా సాలా మారుతుంది. అంతే. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. సెంట్, సిటీ, ఫ్యాన్సీ. వీటన్నింట్లోనూ సి తరువాత ఈ, ఐ లేదా వై ఉంది కదా, అందుకే అది సా సౌండ్ ఇస్తోంది. మరి హార్డ్ సి ఎప్పుడొస్తుంది? చాలా సింపుల్. ఈ, ఐ, వై కాకుండా వేరే ఏ లెటర్ సి తర్వాత వచ్చినా అది దాని ఒరిజినల్ ఖ సౌండ్ ఇస్తుంది. క్యాట్, కోల్డ్, కప్ ఇలా అన్నమాట. ఈ రూల్నే అర్థం చేసుకోవడానికి సైకిల్ అనే పదం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో చూడండి, మొదటి సి తర్వాత వై ఉంది కాబట్టి దాని సౌండ్ స, సై. రెండవ సి తర్వాత ఎల్ ఉంది కాబట్టి దాని సౌండ్ క, కిల్. ఒకే పదంలో రెండు రూల్స్ ఎంత పర్ఫెక్ట్గా అప్లై అయ్యాయో కదా. రైట్, ఇక మన చివరి రూల్కి వచ్చేసాం. సి లెటర్కి ఉన్నట్టే జీకి కూడా రెండు డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. ఒకటి సాఫ్ట్ జే సౌండ్, ఇంకొకటి హార్డ్ గా సౌండ్. ఇక్కడ కూడా మన మ్యాజిక్ ఫార్ములా సేమ్. ఈ, ఐ, వై. జీ తర్వాత ఈ అక్షరాలు వస్తే అది జెమ్, జిరాఫ్ లాగా సాఫ్ట్ జా సౌండ్ ఇస్తుంది. మిగతా అన్ని సందర్భాలలో అంటే వేరే ఏ లెటర్ వచ్చినా అది గోట్, గ్యాప్లో లాగా హార్డ్ గా సౌండ్ ఇస్తుంది. అయితే ఒక చిన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ జీ రూల్ దాదాపు 90% కరెక్ట్గా పనిచేస్తుంది. కానీ గిఫ్ట్, గెట్ లాంటి కొన్ని కామన్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో భాషలో రూల్స్ ఎంత ముఖ్యమో ఈ చిన్న మినహాయింపులు కూడా అంతే ముఖ్యం. సరే,
ఇప్పటిదాకా మనం 3 ఇంపార్టెంట్ రూల్స్ నేర్చుకున్నాం. మరి అవి ఎంతవరకు అర్థమయ్యాయో టెస్ట్ చేసుకుందామా? లెట్స్ స్టార్ట్ ఎ క్విక్ క్విజ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఔ సౌండ్ రావాలి, పదం ఎన్తో ముగుస్తుంది. CL-N. ఆ గ్యాప్లో ఏమొస్తుంది? గుర్తు తెచ్చుకోండి ఆ స్పెషల్ రూల్ని. అండ్ ది ఆన్సర్ ఇస్ క్లౌన్. కరెక్ట్. పదం ఎంతో ముగిసినప్పుడు కూడా మనం OW వాడతామని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్. సిటిజన్ అనే పదంలో సి సౌండ్ సాఫ్టా హార్డా? జవాబు సాఫ్ట్. ఎందుకంటే సి తర్వాత ఐ ఉంది. మన EIY రూల్ ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మొదటిది సౌండ్ పదంలో ఎక్కడుందో చూడాలి, మధ్యలోనా చివర్లోనా అనే. రెండవది ఆ మ్యాజికల్ EIY రోల్. ఈ లెటర్స్ సీని జీని సాఫ్ట్ చేస్తాయి. మూడవది ప్రాక్టీస్. మనం చదివేటప్పుడు రాసేటప్పుడు ఈ ప్యాటర్న్స్ని గమనిస్తూ ఉంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేది ఒక పజిల్లా కాకుండా చాలా లాజికల్గా అనిపిస్తుంది. ఈ సింపుల్ రూల్స్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ని డీకోడ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయని నేను నమ్ముతున్నాను. భాషలో ఇలాంటి లాజికల్ ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉన్నాయి. మరి మనం ఇంకా ఏ ఇంగ్లీష్ స్పెల్లింగ్ పజిల్కి సొల్యూషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నామో ఆలోచించండి.